ప్రైవేట్ హాస్పిటల్స్ లో దాదాపు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపుగా 7 రెట్లు ఎక్కువ ఖరీదైపోతుంది వైద్యం. సో ఇవన్నీ ఇదంతా మనం చెప్పుకుంటున్నాం కదా. లాస్ట్ 10 మినిట్స్ మాట్లాడి క్లోజ్ చేస్తాను. మనం ఒక భూతల స్వర్గంలాగా అమెరికాని చెప్పుకుంటాం. అమెరికాలో జాతీయ స్థూల ఆదాయంలో 18% హెల్త్ సెక్టర్కి అలాట్ చేస్తారు. 18%. ఇంగ్లాండ్ వాళ్ళైతే పూర్తిగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండే హాస్పిటల్స్ అన్ని మనకంటే చిన్న చిన్న దేశాలైన బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, థాయిలాండ్ కానీ, టర్కీ ఇలాంటివన్నీ వాటిలో పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలోనే ఉన్నాయన్నమాట. అందుకని అమెరికాలో వాళ్ళకి సర్వే కండక్ట్ చేశారు. ఏమనంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదివే డాక్టర్లకేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చదివే డాక్టర్ల సర్వే కండక్ట్ చేస్తే గవర్నమెంట్ కాలేజ్ చదివే డాక్టర్లకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, పేషెంట్స్ తో బాగా చూస్తారు, ట్రీట్మెంట్ బాగా చేస్తారని అమెరికాలో ఇచ్చింది. అలాగే WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అదే నివేదిక ఇచ్చింది. కాబట్టి ఇలాంటివన్నీ ఇచ్చినప్పుడు మన వాళ్ళు ఎందుకు పరిగెత్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి? అంటే మనల్ని వాళ్ళ ఖర్చులు వాళ్ళు లేకుండా గవర్నమెంట్ చేత ఖర్చు లేకుండా చేసుకోవడం కోసం మెయింటైన్ చేయడానికి కూడా అవసరం లేకుండా వాళ్ళు చేస్తుంది అనమాట. సో రీసెంట్ గా 3 రోజుల క్రితం మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పేపర్లో ఒకటి వచ్చిన ఆర్టికల్. మన మోడీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రవేశపెట్టింది. మనకి లోకల్ గా ఆరోగ్యశ్రీ పేర్లు మారుతుంటాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీనో, లేకపోతే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీనో, లేకపోతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేర్లు మారుతుంటాయి, కానీ లోపలంతా అదే ఉంటుంది. ఈ ఆయుష్మాన్ భారత్ లో 5 lakhs వస్తుంది, అందరికి ఇన్సూరెన్స్ వస్తుందని చెప్తే రీసెంట్ సర్వే కండక్ట్ చేస్తే ఆ ఆయుష్మాన్ భారత్ లో అమౌంట్ కూడా ఎక్కువగా ప్రైవేట్ హాస్పిటల్స్ కి మనకి ఆరోగ్యశ్రీ కూడా అంతే కదా, ఆయుష్మాన్ భారత్ కూడా అంతే. దానికి తప్పనిసరిగా ఒక్కొక్క వ్యక్తికి ఎంత ఖర్చు అవుతుంది ఆయుష్మాన్ భారత్ అంటే 200 రూపాయలు ఖర్చు చూపిస్తున్నాం. 5 లక్షలు అయ్యి చూపిస్తారు, 200 మాట అలాట్ అయ్యేది. దాని ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిషన్స్ ఆయుష్మాన్ భారత్ లో ఉన్న రిలేటెడ్ హాస్పిటల్స్ కి 75 లక్షల అడ్మిషన్స్ అయ్యింది లాస్ట్ ఇయర్. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్ 61 లక్షలు, దాదాపు 10 లక్షలు ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్ లో. గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిషన్ అయితే 10,000 ఇచ్చారు, ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే 15,500 ఇచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఆయుష్మాన్ భారత్ నుంచి ఫండింగ్ ఇచ్చింది ఏంటంటే 11,600 కోట్లు ఇచ్చారు. 11,600 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ అందులో సగం 6,300 కోట్లు వచ్చింది ఆయుష్మాన్. కాబట్టి ప్రచార ఏర్పాటు ఎక్కువ ఉంటుంది, పని తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది అన్ని చేయడం వలన మనకి మభ్యం పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ప్రభుత్వ రంగంలో కనుక వైద్యం ఉంటే, వైద్య విద్య కూడా ప్రభుత్వ రంగంలో ఉంటే ఇలాంటి బాధలు లేకుండా ఉంటాయి మనకి. కాబట్టి మనందరం కూడా ఈ ప్రభుత్వ రంగాన్ని, ప్రభుత్వ వైద్య రంగాన్ని మనందరం పెంచుకోవాలని చెప్పేసి మా ప్రజావేదిక తరఫున మేము కోరుతున్నాము. లాస్ట్ ఏంటంటే గత 3 ఏళ్ల బట్టి మేము రైట్ టు హెల్త్ యాక్ట్ అనే విషయం మీద మేము ప్రజావేదిక తరఫున మేము చేస్తున్నాము. రైట్ టు హెల్త్ అంటే మనకి రైట్ టు హెల్త్ యాక్ట్ అంటే మనకి ఆరోగ్య హక్కు అన్నమాట. ఎవరికైనా ఏ టైంలో అయినా, ఎప్పుడైనా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ వైద్యం జరగాలి. సపోజ్ ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే సీరియస్ ఉంటే ముందు ఈడీ అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పడేయమంటారు. అక్కడ 50,000 బిల్ వేస్తారు. సంగతి తర్వాత ఆ బిల్ లేకపోతే చూడట్లా చాలా మంది చనిపోవడం అని కూడా జరిగిపోతుంది అనమాట. ఈ రైట్ టు హెల్త్ యాక్ట్ ని మేమందరం కలిసి ఫార్మర్ హెల్త్ సెక్రటరీ